సోదరులారా, ఆదోని జిల్లా సాధనకై దర్యాపు 50 రోజుల నుంచి నిరాదీక్ష చేస్తున్నటువంటి ఆదోని జేఏసీ కమిటీ వారికి, అదేవిధంగా ఈరోజు పాల్గొన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ముందుగా ఆలూరు జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, ఈరోజు మనం జిల్లా సాధన కోసం చేపట్టినటువంటి ఈ కార్యక్రమం 5 నియోజకవర్గాల సమస్యలను చేపట్టే, ఎన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ తెలిసే ఈరోజు ఆదోని జిల్లా కావాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టాం. అది 50 రోజులు ముగిసిన సందర్భంగా లోకేష్ గారు 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఆయన రాతి విగ్రహానికి కూడా ఈరోజు మన ఆదోని జిల్లా ఇవ్వాలని చెప్పేసి కొడుతూ ఒక మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, ఈరోజు రాజకీయ నాయకులు, పాలకులు, ప్రతిపక్షాలు ఏం చేస్తా ఉన్నాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు పాలిస్తున్నటువంటి మన ఆదోని ఎమ్మెల్యే గారు పార్సార్థి గారు కూటమిలోని ఒక ఎమ్మెల్యే, దాంతోపాటు కేంద్రంలో అధికారం ఎలగబెడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా కనీసం కించెత్తు చలనం కూడా లేకుండా ఈయన వ్యవహరించడం, ఈ ఆదోని పాలించాల్సిన అవసరం ఈయనకు ఉందా అని చెప్పేసి ఓ ప్రశ్నిస్తా ఉన్నాం. ఏమి ఏదో అన్ని రకాల అనుకూలమైనటువంటి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి గారు విచిత్రమైన కోరిక కోరుతా ఉన్నాడు. కర్నూలు జిల్లా కాదు, ఎమ్మిగనూరు జిల్లా కావాలని చెప్పేసి, ఆదోని వద్దు ఎమ్మిగనూరు జిల్లా కావాలని ఆయన ఎలా కోరినాడో సరే, ఆయనకి ఇష్టమే. సరే, ఆయన నియోజకవర్గం ఎమ్మెల్యే కాబట్టి పాప ఆయన నియోజకవర్గాన్ని ఆయన జిల్లా చేయదలుచుకున్నాడు. అంత వివేకంగా మాట్లాడడం అని మనమైతే భావిస్తా ఉన్నాం. అయినా సరే అన్ని నియోజకవర్గాలకి సెంటర్ అయినటువంటి ఆదోని జిల్లా చేయాలని చెప్పేసి మనమంతా 5 నియోజకవర్గం వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటే ఆయన కనీసం ఏ పలుకో ఓ పలుకు పలికాడు. కానీ మిగిలిన నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం, బీజేపీ, మళ్ళీ బీజేపీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా ఏమాత్రం మాట్లాడకపోవడం చాలా బాధాకరం. కానీ పత్రికల్లో పోదులైతే మాత్రం దండిగిచ్చినారు. వీళ్ళు పాపం అట్టలు పెట్టుకొని అట్టల్లోన ఇక్కడ ఇది జిల్లా, ఇది ఇక్కడ తాలూకా, ఇది ఇక్కడ చేయాలా, ఇది ఇక్కడ చేయాలని చెప్పేసి కూడా ఈ పార్సార్థి గారు బ్రహ్మాండమైన ఉపన్యాసం కూడా ఇచ్చాడు. కానీ ఆయన ఈరోజు కనపడటం లేదు. ఎందుకు కనపడటం లేదు? మనకైతే ఓ రకంగా చెప్పాలంటే అమ్ముడు పోయాడని చెప్పాలా, లేదా రెండో రకం చెప్పాలంటే భయపడి ఇంట్లో కూర్చున్నాడా? ఈ రెండే కానీ వేరే కారణం అయితే ఏమీ ఉండదు. ఆయనేం రాజకీయ పదవికి రాజీనామా చేసేమి ఇంటికి పోలా, రాజకీయాల్లోనే అయితే ఉంటున్నాడు. మరి ఉన్నప్పుడు ప్రజా సమస్యలు పరిష్కారం చేసేదానికోసం ఉన్నటువంటి ఈ ప్రజా ప్రతినిధులు ఆ సమస్యలు పరిశీలించుకోకుండా ఇంట్లో కూర్చోవడం చాలా బాధాకరం. ఇదే సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా ఇక్కడ అధికారం చెలాయించాడు. దాంతోపాటు ఆదోని జిల్లా కావాలని చెప్పేసి ఈయన కూడా నిర్మల్ ట్యాక్స్ లోను కూడా పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల నుంచి ఆహ్వానించి వాళ్ళ పార్టీల వాళ్ళని ఆహ్వానించి నిరాదీక్ష కూడా ఒక రోజు చేసి బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇచ్చాడు. పత్రికలకు పోయాడు. మేము కూడా మద్దతు అని చెప్పేసి ప్రకటన చేశాడు. సంతోషం, 5 నియోజకవర్గాల వాళ్ళు మద్దతు ఇచ్చారు. కానీ అదే జేఏసీ వాళ్ళు చేపడితే, జిల్లా కావాలని చేపట్టిన ఈ కార్యక్రమంలో మాత్రము సీమైన కనపడిందేమో కానీ ఈ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు మాత్రం ఎక్కడ కనపడలా, ఎక్కడికి రాలా. మరి వీళ్ళు ఏం చేస్తున్నట్టు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా జిల్లా అధ్యక్షులు చిక్కారెడ్డితో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి గుడిసి కృష్ణమ్మ కూడా, మరి మీనాక్షి నాయుడు గారు, మరి అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా శిబిరాన్ని సందర్శించి
శిబిరంలోనూ కూడా అనేక ఉపన్యాసాలు చేసిన వీళ్ళు మరి అదే జేఏసీ జిల్లా సాధన కోసం ఈరోజు చేపట్టినటువంటి కార్యక్రమంలో వీళ్ళు కనపడలేదు. అంటే వీళ్ళ ఉద్దేశం ఆదోని జిల్లా కావాలనేటువంటిది ఉందా, లేకపోతే మా ఊళ్ళో పత్రికల్లో మాత్రం కనపడ్డం ఆ తర్వాత ఇంట్లో తెచ్చుకోవడమేనా ఇల్లు? కానీ ప్రజానీకాన్ని మోసం చేస్తున్నారని చెప్పేసి అనడానికి ఇదే ఒక ప్రధానమైన ఉదాహరణ. ఎందుకంటే పత్రికల్లో మాత్రం జిల్లా కావాలని చెప్తారు, మంతనాలు జరిపేటప్పుడు జిల్లా కావాలంటారు. కానీ అదే జిల్లా కావాలని కార్యక్రమం చేసి వాళ్ళు చేపడితే మాత్రం దాంట్లో కనపడరు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏదని చెప్పేసి అనేది మనకు నీట్గా అర్థమవుతుంది. అయినా సరే మీ ఉద్దేశాన్ని మాత్రం ఎల్లబెట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మీ ఉద్దేశం ఇస్తామనేటట్టుంటే మద్దతు అనేటట్టుంటే మద్దతు అనండి, లేదు మా పార్టీ మద్దతు లేదు అనేటట్టుంటే మద్దతు లేదని చెప్పేసి ప్రకటించమని చెప్పేసి మేము గంటాపదంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, అడిగి తీరుతాం. ఇంకా ముందు జరగబో దినాల్లోన ఈ రకంగా మా ప్రసంగం ఉంటుందా, లేకపోతే ఇంకా విచిత్రమైనటువంటి పద్ధతుల్లో మా ప్రసంగం ఉంటుందో మీరు ఒకసారి చవి చూడాల్సి వస్తుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితి మీరు తెచ్చుకోకుండా తక్షణమే జిల్లాకు మద్దతు ఇచ్చే వాళ్ళైతే తక్షణమే జేఏసీ చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొనాలా, జేఏసీ తీర్మానాలను ఆమోదించాలా. ఆమోదించిన తర్వాత కూడా ఒక్క డిమాండ్, జేఏసీ డిమాండ్ ఒకటి, ఆదోని జిల్లా కావాలి అంతే. కానీ మండలాలు కనపడ్డాయి కానీ మీకు జిల్లా కనపడలేదంటే మీరు ఎలాంటి పాలకులు ఒకసారి అర్థమవుతా ఉంది, మీరు ఎలాంటి రాజకీయ నాయకులు ఒకసారి అర్థమవుతా ఉంది. మీరు పొరకలు చేటలు తీసుకొని కుప్పలు వేసుకోవడమే తప్పితే ప్రజా సమస్య పరిష్కరించే దాంట్లో మాత్రం మీరు ఏమాత్రమూ లేరని చెప్పేసి ఇదే ఒక చిన్న ఉదాహరణ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జేఏసీ పెద్దలకు, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ నేను ఇంతటితో ముగించుకుంటున్నాను. నా పేరు కే భూపేషు, ఆలూరు జేఏసీ కమిటీ సభ్యులు. థ్యాంక్ యూ అన్న.